ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ డివిజన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ ఎంవి గోపాలరావు, విఎస్ఆర్కే గణపతి, కంపెనీ సెక్రటరీ గురునాథరావు, కంపెనీ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పర్యవేక్షణలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన నూతన కార్యవర్గం ఎన్నికల్లో కాకినాడ డివిజన్ ఏపీఈఈ యూనియన్ అధ్యక్షులుగా జి శ్రీనివాస్, కార్యదర్శిగా వి బాలకుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అలాగే పెద్దాపురం డివిజన్ ఏపీఈఈ యూనియన్ అధ్యక్షులుగా ఏ సుధాకిరణ్, కార్యదర్శిగా కె బాబీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ ఎనర్జీ అసిస్టెంట్ టైమ్ స్కేల్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు చేస్తున్నామని జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 అక్టోబర్ 2వ తేదీ నుండి ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. జీతాలు, డిఏలు, ఆరోగ్య భద్రతా సమస్యలు పరిష్కారం కోసం గత 6 ఏళ్ల నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్లు భవిష్యత్తు కార్యాచరణ కోసం కాకినాడలో సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మా సమస్యలు తెలియపరిచి శాశ్వతమైన పరిష్కారం కోసం విన్నవిస్తామన్నారు. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నా పేరు ఎంవి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కాకినాడలో సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు జరపడానికి ఇక్కడ రావడం జరిగింది. కాకినాడ నుండి పెద్దాపురం డివిజన్ కొత్తగా ఏర్పడింది. ఆ నేపథ్యంలో 2 డివిజన్లకు కూడా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాం. మా ఆర్గనైజేషన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ఏకాభిప్రాయంతో 2 కార్యవర్గాలను కూడా ఏర్పాటు జరగడం చాలా ఆనందకరం. ఇక నుండి ఏ సమస్యల మీద అయినా సరే ఆ 2 బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు యాజమాన్యంతో లోకల్ సమస్యల మీద చర్చిస్తారు. ముఖ్యంగా 1104 ఆర్గనైజేషన్ కులాలకి, మతాలకి తావు ఇవ్వకుండా ఏకదాటిగా అది కార్మిక శ్రేయస్సు సంక్షేమం మీద పోరాడుతుంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1950లో ఈ ఆర్గనైజేషన్ ఏర్పడ్డది. ఏ పొలిటికల్ పార్టీతో కూడా ఎఫిలియేషన్ లేకుండా కార్మికుల చేత ఏర్పడి కార్మికులే నాయకత్వం వహిస్తున్న ఏకైక సంఘం ఈ విద్యుత్ రంగంలో ఓన్లీ 1104 యూనియన్ చెప్పడానికి గర్వంగా ఉంది. మొన్ననే 75 సంవత్సరాల వసంతాలు పూర్తయ్యాయి. ప్లాటినం జూబ్లీ వేడుకలు ఫిబ్రవరి 12న అన్ని జిల్లాల్లోనూ అన్ని డివిజన్లో కూడా జరుపుకున్నారు. కార్మిక సంక్షేమం మీద పూర్తి బాధ్యత గల యూనియన్ 1104 యూనియన్. ఈరోజు ఈపీడీసీఎల్లో ఈ సమావేశంలో కొన్ని సమస్యలు మా ముందు వాళ్ళు ఉంచారు కార్మికులు. డిస్కమ్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడి ఆ సమస్యలు పరిష్కార మార్గంలో తీసుకెళ్తాం. ముఖ్యంగా బైఫర్కేషన్లో చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా రేపు ఈపీడీసీఎల్ సీఎండీ దృష్టికి డిస్కమ్ కార్యవర్గము మేము కలిపి వెళ్ళి పరిష్కార మార్గంగా వాళ్ళకి మా సూచనలు అందిస్తాం. అట్లాగే ఈ మెడికల్ సదుపాయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. నగదరహిత వైద్య సదుపాయం అన్నది కావాలని మేము దఫాలుగా యాజమాన్యానికి ఉత్తరాలు రాయడం జరిగింది. చర్చలు జరిపాం. తొందరలోనే ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ప్రభుత్వం జోక్యం చేసుకొని వైద్య సదుపాయం కల్పించాలి. గత ప్రభుత్వాల్లో కొన్ని మా హక్కుల్ని కాలరాశారు. కొత్త ప్రభుత్వంలోనైనా మా పాతవి ఏవైతే కాలరాశారో మా హక్కుల్ని మళ్ళీ మాకు పునరుద్ధరించి కార్మిక సంఘాలతో కూడా చర్చలు జరిపి ఏదైనా నూతన విధానాలు తీసుకోవాలే తప్ప ఏకపక్ష నిర్ణయాలు యాజమాన్యం తీసుకోవడం వల్ల కార్మికులు నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే మాకు డిఏలు కూడా టైం టు టైం ఇవ్వాలి. అవి కూడా ఇబ్బందిగా 3 డిఏలైనా రాని పరిస్థితి. ఎనర్జీ అసిస్టెంట్లు ముఖ్యంగా ఇటు ఫీల్డ్లోన మా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అటు సచివాలయంలో రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి టైం టు టైం రమ్మని ఇబ్బంది పెడుతున్నారు. వీలైన త్వరలో వాళ్ళకి డిపార్ట్మెంట్లోన జేఎల్ఎంలుగా తీసుకొచ్చే పూర్తి బాధ్యత 1104 యూనియన్ తీసుకున్నాం. కాబట్టి యాజమాన్యంతో చర్చలు జరిపాం. వాళ్ళని రెగ్యులరైజేషన్ ఈ డిపార్ట్మెంట్లో చేసి వాళ్ళని ఒత్తిడి తగ్గించి ఒక డిపార్ట్మెంట్లోనే వాడుకోవాలని మా సూచన. మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకే ఇచ్చి రెగ్యులేషన్స్ కూడా మాతో పాటు సరిసమానంగా ఉండాలని తెలియజేస్తున్నాం. 1/4/22 తర్వాత కూడా ఈపీడీసీఎల్ పరిధిలో కొత్త జీతాలు ఇంకా స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. అది కూడా ఇంప్లిమెంట్ చేయమని యాజమాన్యానికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దీర్ఘకాల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వంతో మాకు చర్చలు జరిపి ఈ న్యాయమైన కోరికలు అన్నవి యాజమాన్యానికి డైరెక్షన్స్ ఇచ్చి
మరి విద్యుత్ రంగంలో కొంత ఆందోళన, కార్మికుల్లో ఉద్యోగ భద్రత కూడా ఆందోళనగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ట్రాన్స్కో యాజమాన్యంలో ఒక గూడు కింద ఉన్న సిస్టమ్ అన్ని కంపెనీల్లో ఒకే పద్ధతి ఉండాలి. ట్రాన్స్కో జెన్కోలో ఒక పద్ధతి ఉంది, 3 డిస్కంలో ఒక పద్ధతి ఉంది. డిసిజన్ ఎంప్లాయ్మెంట్స్ కూడా రకరకాల విధానాల్లో మాకు లేని పోస్టులు క్రియేట్ చేసి కన్సాలిడేట్ పే ఇస్తున్నారు. ఇది తీవ్ర అన్యాయము. పాత విధానంలోనే మాకు రెగ్యులర్గా వచ్చే టైం స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని, మరి రిక్రూట్మెంట్ కూడా అలాగే జరగాలని, పాత విధానంలో ఏవేవో మేము కోల్పోయామో మా హక్కులన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం అయినా సరే, మేము గెలిపించుకున్న ప్రభుత్వం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా పరిశీలించేసి విద్యుత్ రంగంలో మేము ఏదైతే నష్టపోయామో దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి పూర్వ విధానంలో తీసుకొస్తారని ఆశతో చూస్తున్నాం. మరి ఆయన కూడా అతి త్వరలో కలిసి ఆయనకు కూడా సమస్యల మీద వివరిస్తాం. ఆయన జోక్యం చేసుకుని ఇవి న్యాయం చేస్తారని, బైఫర్కేషన్ న్యాయపరంగా జరగాలని, బైఫర్కేషన్లో అందరు కార్మికులకి కూడా ఒకే విధానం ఉండేటట్టుగా, రాష్ట్రం మొత్తం కూడా ఒకే విధానం ఉన్నట్టుగా మేము సూచనలు కొన్ని యాజమాన్యం ముందు పెడతాం. దయించి పునఃపరిశీలన చేసి మాకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా ప్రభుత్వానికి, యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై లవణాథ్. నా పేరు ఎంవి గోపాలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. వర్ధిల్లాలి.